ఆదివాసీ గిరిజన ప్రాంతంలో విద్యార్థులను విద్యావంతులను చేయడం కోసం ఏలూరు జిల్లా కోట రామచంద్రాపురం ఐటీడీఏ పరిధిలో 25 ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయని అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ ఎస్ రామ్మోహన్ అన్నారు. 4 పాఠశాలల్లో మాత్రమే 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యా బోధన జరుగుతుందని అన్నారు. కొత్తగా తీసుకువచ్చిన సంస్కరణలో భాగంగా ఆ 4 పాఠశాలల్లో 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యా బోధన చేయాలని ప్రభుత్వం సంస్కరించడం జరిగిందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. 10వ తరగతి వరకు మారుస్తూ ఉన్నారు. దీని కారణంగా కొంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యి విద్యకు దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కానీ ప్రభుత్వం నేడు మన 3వ తరగతి నుంచి 7వ తరగతిగా మారుస్తున్నటువంటి పాఠశాలని ఏలూరు జిల్లాలో కోట రామచంద్రపురం పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం 4 పాఠశాలలు మాత్రమే ఇవాళ అప్పర్ ప్రైమరీ స్కూల్స్గా మార్చారు. మిగతా పాఠశాలలన్నీ కూడా ఇవాళ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నడిపిస్తూ ఉన్నారు. వీటి కారణంగా చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యి ప్రమాదం ఉంది. కాబట్టి వీటి స్థానంలో గతంలో ఈ అన్ని సంక్షేమ హాస్టల్స్గా ఆశ్రమ పాఠశాలగా నడిచినటువంటి గెట్టపల్లి, చింతపల్లి, ఇలా కామవారం, కామైపాలెం, అలాగే కంగలవారిగూడెం లాంటి పాఠశాలల్ని మళ్ళీ వాటిని ఓపెన్ చేసి వాటి స్థానంలో అప్పర్ ప్రైమరీ స్కూల్స్గా మార్చాలని, వాటి స్థానంలో విద్యా బోధన చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము.